హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు ఈ వీడియో అయితే ఒక్క ముక్క కూడా సోది లేకుండా అయితే ఈ వీడియో మంచి నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఈ ఒక్క వీడియో చాలు మీకు 10 వీడియోలు చూసిన దాంతో కూడా సమానంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో అయితే ఎంతో మంచి ఇన్ఫర్మేషన్తో ఇవ్వబోతున్నాను. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే వేరే ఏ వీడియోలలో దొరకదని నేనైతే అనుకుంటున్నాను. సో మా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే అయితే ప్రయత్నం అయితే చేయండి. సో లేట్ చేయకుండా అయితే సుడిదోమ మరియు దానికోసం మార్కెట్లో వచ్చిన డ్యూయట్ అనే ఒక కొత్త మందు గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. నేడు రైతు సోదరులు సుడిదోమ ఆశించడం వలన అయితే అధిక దిగుబడులు నష్టం జరుగుతుంది. మనం మార్కెట్లో దొరికే మందులు వేసిన తర్వాత కొన్ని పొలాలలో సుడిదోమ అయితే నివారణ అవుతలేదు అని అంటున్నారు. మరి సుడిదోమ ఎలా మరియు ఏ మందులు వేస్తే పోతుంది అని అంటే రైతు సోదరులు రిపీటెడ్గా వాడిన మందే వాడకుండా మరియు పక్క పొలంలో రైతు సోదరులు వాడారని అది మంచిగా రిజల్ట్ వచ్చిందని మనం కూడా వాడినట్లయితే అక్కడ అలవాటు పడిన దోమ అనేది మన పొలంలో కూడా మనం వేసిన మందులకు అలవాటు పడిపోయి ఆ దోమ నివారణ అయితే జరగదు. మరి ఇలాంటప్పుడే మార్కెట్లో వచ్చిన కొత్త మందులు వేసుకున్నట్లయితే ఆ మందులకు అలవాటు పడని దోమ వెంటనే ఆ మందు తాకిడికి అయితే నివారణ జరుగుతుంది. రైతు సోదరులకైతే నేను ఈరోజు సుడిదోమ గురించి మరియు దోమ జీవితం గురించి అయితే నేను ఒక ప్రెజెంటేషన్ లాగానే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ డ్యూయట్ అనేది జపాన్కి చెందిన నిచినో కంపెనీకి చెందింది. మనం ఈ పేజీని కనుక చూసుకున్నట్లయితే వరి సాగు చేసే దేశాలలో మనం అంటే భారతదేశమే టాప్లో ఉంది. కానీ దిగుబడులు చూసుకున్నట్లయితే థాయిలాండ్, పాకిస్తాన్ తప్ప మిగతా దేశాలు కూడా మనకంటే ఎక్కువ దిగుబడులు పొందుతున్నాయి. మరి చైనా, బ్రెజిల్ ఇలా జపాన్ దేశాలలో ఎందుకు అధిక దిగుబడులు తీస్తున్నారంటే మన దేశంలో రైతులు ఏదైనా సమస్య వస్తేనే దానికోసం మందులు వేసుకుంటున్నారు తప్ప మన రైతులు ముందు జాగ్రత్త అనేది లేదు. జరిగే నష్టాన్ని చూసి ఎంతో కొంత పంట మిగిలితే చాలు అనుకునే బదులు మనం ముందే పంటలో సమస్య రాకుండా మందులు వేసుకున్నట్లయితే నష్టం రాకుండా అధిక దిగుబడి పొందవచ్చు. ఇప్పుడు సుడిదోమ గురించి మాట్లాడుకున్నట్లయితే మన వరి పంటలో కొన్ని రకాల పురుగులు మరియు దోమలు అవి ఆశించినప్పుడు పంట ఎంత దిగుబడి నష్టం జరుగుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మొదటి దశలో కాండం తొలిచే పురుగు అంటే మొగి పురుగు వలన దిగుబడిలో 95% కూడా దిగుబడి నష్టం అనేది జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మరి రెండవది వచ్చేసి గోధుమ రంగు దోమ మరియు సుడిదోమతో 20 నుంచి 80% దిగుబడి అయితే నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆకు చుట్టు పురుగు చివరి దశలోకి వచ్చేసరికి 15 నుంచి 30% దిగుబడి జరిగే నష్టం ఉంటుంది. ఇప్పుడు మనం రెండవ దశ గోధుమ రంగు దోమ మరియు సుడిదోమ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండవ దశలో రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దోమ ఉన్నప్పుడు ఈ రెండు దశలలో అత్యధికంగా దిగుబడి నష్టాన్ని అయితే చేస్తాయి. మరి ఈ దశలో ఉన్నప్పుడు 20 నుంచి 80% దిగుబడి నష్టం చేసే అవకాశం అయితే ఉంటుంది. మొదటగా ఈ దోమ అనేది 50 రోజులు బతకడం జరుగుతుంది. రైతు సోదరులు ఇక్కడ నుంచే మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి, లేకుంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. ఇప్పటికే మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే ఈ దోమ అనేది జీవితకాలంలో 50 రోజులు బతుకుతుంది. మొదటగా గుడ్డు దశలో 4 నుంచి 8 రోజులు పొదిగి బయటికి వస్తుంది. ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ దోమ అనేది బయటకు వచ్చిన తర్వాత వరి పొలంలో పిల్ల దోమలు మరియు పెద్ద దోమలు కలిసి వరి మొదళ్లలో రసం పీల్చడం వలన ఆకులు రంగు అనేది మారిపోతుంది మరియు అలాగే దుబ్బ ఎత్తు అనేది తగ్గుతుంది. ఆకు రంగు మారడం వలన పత్రహరితం దెబ్బతిని కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు అనేవి తగ్గడం జరుగుతుంది. ఇలా ఈ దోమలు అనేవి ఇన్ని రకాలుగా ఈ పంట మీద ఆశించడం వలన దిగుబడులు అయితే నష్టం చేకూర్చడానికి ఇన్ని విధాలుగా జరుగుతుంది. మరియు ఇదే విధంగా ఇలా దోమ రసం పీల్చడమే కాకుండా విషాన్ని మొక్కలో వదులుతూ దాని ప్రభావం అనేది ఆకులు ఎండిపోవడానికి అయితే ప్రభావం చూపుతాయి. అలాగే దోమ ఉంటే వైరస్ మరియు తెగుళ్లతో పాటు తెగుళ్లు కలిగించే శిలీంధ్రాలకు ఈ దోమలు అనేవి వాహకంగా ఉండి ఇండైరెక్ట్గా తెగుళ్లకు కూడా ఈ దోమలు అనేవి కారణం అవుతాయి. ఈ దోమ అనేది బయటికి వచ్చిన తర్వాత వరి పొలంలో ఈ పిల్ల దోమలు మరియు వాటితో పాటు పెద్ద దోమలు వరి పంటలో మొదళ్లలో రసం పీల్చడం వలన మనకైతే అనేక విధాల నష్టాలు అయితే చేకూర్చుతాయి. ఆ నష్టాలు అనేవి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఆకుల రంగు అనేది మారిపోతుంది, దుబ్బ ఎత్తు కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా ఆకు రంగు మారడం వలన పత్రహరితం దెబ్బతిని కిరణజన్య సంయోగ క్రియ తగ్గి దిగుబడులు అయితే తగ్గుతాయి. అదేవిధంగా ఇలా దోమ రసం పీల్చడమే కాకుండా ఆ మొక్కలో విషాన్ని కూడా వదులుతుంది. దాని ప్రభావంగానే మనకు ఆకులు మాడిపోయినట్లయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే దోమలు అనేవి ఉంటే ఈ తెగుళ్లలో వైరస్ తెగులు మరియు పాముపొడ తెగుళ్ళకైతే కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పాముపొడ తెగులు మరియు వైరస్ తెగుళ్ళు కలిగించే ఈ శిలీంధ్రాలకైతే ఇవి దోమలు వాహకంగా పనిచేస్తాయి. అవి రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది కలిగించి తెగులు రావడానికి కూడా ఈ దోమలు ఇండైరెక్ట్గా అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది.
మరి ఇంతటి నష్టాన్ని చేకూర్చే దోమను ఎలా నివారించాలి అంటే, ఎప్పుడైతే దోమ 4 నుంచి 8 రోజులలో గుడ్డు నుంచి పొదిగి బయటికి వస్తుందో అప్పటి నుంచి ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి ఈ దోమ అనేది మౌల్టింగ్ ప్రాసెస్ని అయితే చేసుకుంటుంది. అంటే మౌల్టింగ్ ప్రాసెస్ అంటే ఏమిటంటే, పాము ఎలా అయితే దాని పుప్పుసం వదులుతుందో అదేవిధంగా దోమ కూడా ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి 5 సార్లుగా పుప్పుసం వదలడం అయితే జరుగుతుంది. ఇలా పుప్పుసం వదిలే వీడియోని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో దోమ పుప్పుసం వదలడం క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు వెనుక వదులుతున్నది దాని దోమ యొక్క పుప్పుసమే ఇప్పుడు వదిలేయబడింది పూర్తిగా. ఎప్పుడైతే దోమ 4 నుంచి 8 రోజులు గుడ్డు దశలో పొదిగి బయటికి వస్తుందో ఈ బయటికి వచ్చిన తర్వాత ఇలా పుప్పుసం వదిలే ప్రక్రియను అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పుప్పుసం వదిలే ప్రక్రియ కూడా ప్రతి 4 నుంచి 5 రోజులకు ఒకసారి చేసుకుంటుంది. ఇలా 5 సార్లు చేసుకుంటుంది. అంటే 4 నుంచి 5 సార్లు చేసుకోవడం అంటే ఈ దోమ జీవితం అనేది గుడ్డు నుంచి బయటికి వచ్చిన తర్వాత 14 నుంచి 21 రోజుల మధ్యలో ఈ దోమ జీవితం ఉంటుంది. ఈ 21 రోజుల్లోనే 4 నుంచి 5 సార్లు అయితే మనకు ఈ మౌల్టింగ్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఇలా మౌల్టింగ్ ప్రాసెస్ చేసుకునే ప్రక్రియలో పుప్పుసం వదులుతుంది. ఇలా పుప్పుసం వదలడాన్ని ఎప్పుడైతే దోమ ఆపేస్తుందో అప్పుడే ఆ దోమ అనేది చనిపోతుంది. మరి ఈ పుప్పుసం వదిలే ప్రక్రియనైతే ఈ డ్యూయట్ మందు ఆపేస్తుంది. అలా ఆ పుప్పుసం వదిలే ప్రక్రియని ఆపివేయడం వలన ఆ దోమ అనేది చనిపోవడం జరుగుతుంది. ఈ పుప్పుసం వదిలే ప్రక్రియనైతే ఈ డ్యూయట్ మందు వేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల్లోపే మందు పనిచేసి ఆ దోమ యొక్క పుప్పుసం వదిలివేయడాన్ని ఆపేస్తుంది. మరి ఇప్పుడైతే ఈ మౌల్టింగ్ ప్రాసెస్ చేసుకునే దోమలను అయితే చంపుతుంది. మరి చిన్న గుడ్లను మరియు అడల్ట్ దశలో అంటే ప్రౌఢ దశలో ఉన్న దోమలనైతే ఈ మందు ఎలా చంపుతుంది అని తెలుసుకున్నట్లయితే, ఈ డ్యూయట్ మందు వేసిన తర్వాత గుడ్ల మీద ఈ మందు అనేది పడినట్లయితే ఆ గుడ్లు పొదగకుండా అక్కడే చనిపోతాయి. మరి గాలిలో ఉన్న దోమలు అంటే ఈ ప్రౌఢ దశలో అడల్ట్ దశలో ఉన్న గాలిలో ఉన్న దోమలను ఎలా చంపుతుందంటే, ఈ మందు పిచికారీ చేస్తున్న సమయంలో గాలి మీద ఉన్న దోమల పైన మందు పడినట్లయితే ఆ దోమలు గాలిలోనే చనిపోవడం జరుగుతుంది. మొక్క మీద ఉన్న దోమలు ఎలా చనిపోతాయంటే, ఇది 3M పద్ధతిలో దీని నివారణ అయితే కలిగించడం జరుగుతుంది. ఈ 3M పద్ధతిలో మనం కనుక చూసుకున్నట్లయితే, ఒకటి మౌత్ మరియు రెండవది మల్టీప్లే, మూడవది వచ్చేసి మూమెంట్. ఈ మౌత్, మల్టీప్లే మరియు మూమెంట్ ఈ 3 పద్ధతులు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మౌత్ అంటే ఆహారం తీసుకొని ఇవ్వకుండా అంటే నోటికి తాళం వేస్తుంది ఈ మందు అనేది. అదేవిధంగా మల్టీప్లే అంటే దోమ వెనుక భాగాన్ని తాళం వేస్తుంది. అదేవిధంగా దీని రీప్రొడక్షన్ అంటే గుడ్లు పెట్టనివ్వకుండా ఈ దోమనైతే చేసి ఈ మందు అనేది దాన్ని కూడా ఆపివేయడం జరుగుతుంది. అదేవిధంగా మూమెంట్ అంటే వెనుక 2 కాళ్ళను కదలనివ్వకుండా చేస్తుంది. సో ఇలా 3 విధాలుగా ఆహారం తీసుకొనియకుండా మరియు గుడ్లు పెట్టనివ్వకుండా పొదగనివ్వకుండా ఇదే విధంగా దాని వెనక కాళ్ళకు అనేవి పనిచేయకుండా చేస్తుంది. ఈ డ్యూయట్ మందు వేసిన తర్వాత ఈ దోమనైతే పక్షవాతానికి గురి చేయడం జరుగుతుంది. ఈ పక్షవాతం అనేది ఈ దోమలలో ఎలా వస్తుందంటే, మౌత్ మరియు మల్టీప్లే మరియు మూమెంట్ అంటే ఆహారం తీసుకొనియకుండా పక్షవాతానికి గురి చేస్తుంది. ఎవాల్యూషన్ నివేరా అంటే ఏం లేదండి, ఈ మందు అనేది దోమలపైన ఇంత ప్రభావశాలిగా పనిచేసినప్పటికీ మన రైతు సోదరులైన మిత్ర పురుగులకైతే ఎలాంటి హాని చేయదు. ఇది ఫుల్ ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ కూడా ఎలాంటి దుష్ఫలితాలను అయితే చూపెట్టదు. మరి మనం ఈ డ్యూయట్ మందు కనుక చూసుకున్నట్లయితే దానిలోని కొన్ని విశిష్ట లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే, ఇది ప్రకృతి జీవరాశులకు మరియు జంతువులకు పక్షులకు ఎలాంటి హాని అయితే కలగనీయదు. ఈ ప్రత్యేక చర్య విధానం అంటే డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది కలిగి ఉంటుంది. రెండవ లక్షణం వచ్చేసి చూసుకున్నట్లయితే, ఈ మందు వేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల్లోనే దోమ రసం పీల్చడం ఆపివేస్తుంది. తర్వాత దోమ పోటు నుంచి 3 వారాల వరకు రక్షిస్తూ ఉంటుంది. ఈ మందు దాదాపు చిరుపొట్ట దశ మరియు కంకులు బయటకు వచ్చే దశలో ఈ మందు కనుక మనం వేసుకున్నట్లయితే ఇది అధిక దిగుబడి నష్టం అనేది జరగనివ్వకుండా దృఢమైన పిలికలు మరియు నిండైన వరి కంకులు దానితో పాటు అధిక దిగుబడులను అయితే ఇస్తుంది. ఈ మందులో డ్యూయట్ యాక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, డ్యూయట్ ప్రభావం ఎలా చూపుతుందంటే, స్టాప్ ఫీడింగ్ అంటే మౌత్, ఫీడింగ్ అంటే ఆహారం తీసుకొని ఇవ్వకుండా ఆపుతుంది. అదేవిధంగా స్టాప్ మౌల్టింగ్ అంటే పుప్పుసం వదలడం ఆపివేసి దోమలను ఇలా కూడా నివారిస్తుంది. మరియు స్టాప్ మూమెంట్ వెనక కాళ్ళు పని చేయనీయకుండా చేసి మొక్కలపై ఈ దోమ అనేది వాలకుండా మరియు పైకి ఎక్కనీయకుండా అదేవిధంగా రసం పీల్చనీయకుండా కూడా చంపేస్తుంది. మరి చివరి యాక్షన్ కనుక చూసుకున్నట్లయితే, స్టాప్ ఎగ్ బాయిలింగ్ అంటే మల్టిప్లికేషన్ అవ్వడం అంటే గుడ్లు పెట్టడం కూడా ఆపివేస్తుంది. ఇలా 4 విధాలుగా ఈ డ్యూయట్ ప్రభావం చూపి దోమలను అయితే సంహరించడం జరుగుతుంది. ఈ ఫోటోలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ డ్యూయట్ మందు వాడిన దానికి మరియు వాడని దానికి డిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. వాడింది ఎంత చక్కగా పిలకలు కనిపిస్తున్నాయో అదేవిధంగా
వాడనేది చూసుకున్నట్లయితే ఎలా కనిపిస్తుందో చూడవచ్చు. దోమ ఆశించి పిలకలు లేక ఎదుగుదల లేక అక్కడే రంగు మారి వాడిపోయి ఉంది. అది మనం చూసుకోవచ్చు. ఈ విధంగా 2 రకాల చర్య విధానాలు మనం ఈ వీడియోలో కనుక చూసుకోవచ్చు. సో ఇలా ఈ డ్యూయట్ మందు వాడి పంటలో దోమలకు మరియు వాటి నివారణకు చాలా ప్రభావంగా పనిచేసి పంటను మరియు సుడిదోమ నుండి బారి నుండి కాపాడి రైతులకైతే అధిక దిగుబడిని అందించడంలో ఈ డ్యూయట్ మందు అనేది ముందుండడం జరుగుతుంది. ఈ మందు 3 వారాల వరకు అయితే పనిచేయడం జరుగుతుంది. సుసంపన్నమైన దిగుబడులు మనం చూసుకున్నట్లయితే దోమపోటు లేని సురక్షితమైన వరి పంట చూసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యవంతమైన దృఢమైన పిలకలు, అదేవిధంగా నిన్నైన వరి కంకులు, ఇలా అధిక దిగుబడికి అయితే ఈ డ్యూయట్ మందు వలన ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా లక్షణాలు మరియు ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఇది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ 2 రకాలుగా పనిచేస్తుంది. పడిన డైరెక్ట్గా పనిచేసి చంపుతుంది. అదేవిధంగా మొక్క మీద పడినట్లయితే రసం పీల్చడం వలన దోమ చివరికి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా తక్షణ నివారణ 15 నుంచి 20 నిమిషాల్లోనే దీని వర్క్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యి దోమను చంపివేయడం జరుగుతుంది. చతుర్విధియ నివారణ మనం ఇంతకుముందు 4M స్టేజెస్ మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మౌత్, మౌల్టింగ్, మూవ్మెంట్, ఇదే విధంగా మల్టిప్లై, ఇలా 4 విధాలుగా పనిచేసి చంపడం జరుగుతుంది. చివరిగా మిత్ర పురుగులకైతే ఇది ఎలాంటి హాని కలిగియదు అని చెప్పుకోవచ్చు. ఇది అత్యంత క్షేమకరి లక్షణాలు అయితే కలిగి ఉండడం జరుగుతుంది. ఈ డ్యూయట్ మందు అన్ని మిత్ర పురుగులకైతే ఎలాంటి హాని కలిగియదు. మరి సిఫారసు, మరి ఈ మందు ఎలా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే 3R రూపంలో వేసుకోవాలి. రైట్ టు టైం, రైట్ టు డోస్ మరియు రైట్ టు క్వాలిటీ. రైట్ టు టైం కనుక చూసుకున్నట్లయితే 10 దోమల లోపు ఉన్నప్పుడైతే ఈ దోమ మందు డ్యూయట్ మందు అయితే వేసుకోవాలి. రైట్ టు డోస్ అంటే ఎకరానికి 280 గ్రాములుగా వేసుకోవాలి. అదేవిధంగా రైట్ టు క్వాలిటీ 180 లీటర్ వాటర్లలో కలుపుకొని అయితే పాటిస్తూ ఈ డ్యూయట్ అనే మందు వేసుకున్నట్లయితే 4M విధాలుగా దోమకు పనిచేసి నివారణ అయితే కలిగించవచ్చు. అదేవిధంగా అధిక దిగుబడులు పొందడానికి అయితే చాలా ఆస్కారం అనేది ఈ డ్యూయట్ మందు ద్వారా అయితే ఉండడం జరుగుతుంది. మరియు స్ప్రే టైం కనుక చూసుకున్నట్లయితే 45 నుంచి 65 రోజులుగా వేసుకోవచ్చని చెప్తున్నారు. కాకుంటే 70 నుంచి 75 రోజుల వరకు కూడా మనం ఈ మందు వేసుకోవచ్చని నేనైతే అనుకుంటున్నాను. ఇది దోమ గురించి మరియు డ్యూయట్ మందు గురించి నేనైతే క్లుప్తంగా వివరించినానని నేనైతే అనుకుంటున్నాను. ఈ దోమ మరియు డ్యూయట్ మందు గురించి చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.